హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. నిన్న మన ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో ఇన్స్టాల్మెంట్ మోడల్స్ ఏమున్నాయి, దానికి ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, సో ఎలాంటి మెథడ్స్ ద్వారా మనం ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నిన్న చూసాం. ఈరోజు సెషన్లో కంప్లీట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇన్స్టాల్మెంట్ మోడల్స్ ఏమున్నాయి, రీసెంట్గా ఎగ్జామ్స్లో ఎలాంటివి అడుగుతున్నారు, దానికి ఎలాంటి మోడల్స్ ఎలాంటి మెథడ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో ఇవన్నీ ఈరోజు చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసుకుంటే కాంపౌండ్ అనేది కొంత ట్రికీ అనిపిస్తుంది, కానీ ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు ఆన్ పార్ విత్ ఎస్ఐ. నౌ మూవింగ్ టు ఫస్ట్ మోడల్. ఇప్పుడు ఏదైతే మోడల్ చెప్పబోతున్నానో అది ఫ్రీక్వెంట్గా మీకు ఎగ్జామ్లో వచ్చే మోడల్ అండి అది. సో మీకు ఎగ్జామ్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అడుగుతున్నారు అంటే ప్రాబబ్లీ ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నారు కూడా ఇంతకుముందు. సో అందువల్ల ఈ మోడల్తో స్టార్ట్ చేద్దాం. నౌ read the question. A man borrows 2,100 rupees and undertakes to pay back with compound interest at yearly equal installments with what is the total amount of each installment అన్నాడు. ఓకే, సో ఇక్కడ తను తీసుకున్న అమౌంట్ ఎంతంటే 2,100 రూపాయలు తీసుకున్నాడంట. 2 yearsలో చెల్లించేస్తానని చెప్పాడంట. అది చక్రవడ్డీ, దాని వడ్డీ రేట్ ఎంత అంటే 10%. సో ఒక్కొక్క సంవత్సరానికి ఆ సంవత్సరం ఎండింగ్కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఇది క్వశ్చన్. ఎట్లా చేస్తాం దీన్ని? 2 years తర్వాత ఎంత పే చేయాలి అంటే ఆటోమేటిక్గా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 అనేది ఫార్ములా యూజ్ చేసేస్తాం. అది 2 సంవత్సరాల తర్వాత తను పే చేయాల్సిన అమౌంట్ వస్తుంది దాని ద్వారా. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ప్రతి సంవత్సరం తను పే చేయాల్సిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి మెథడ్ చేయడానికి జనరల్గా అసలు ఇలాంటి మోడల్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి దాదాపు 3 మెథడ్స్ చెప్తాను ఇప్పుడు నేను. ఆ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ మీకు తెలిసిందే అయి ఉండొచ్చు. మిగతా 2 మెథడ్స్ని కూడా తెలుసుకుని అది మీకు తెలిసిన మెథడ్తో కంపేర్ చేసుకుని ఏదైతే ఈజీ ఉందో బెటర్ ఫాలో దట్ మోడల్. చూద్దాం సో అసలు ఆ మెథడ్స్ ఏంటి అనేది. నౌ మన అందరికీ తెలిసిన మోడల్ అండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 ఇది క్లియరా? సో ఇది అందరికీ తెలిసింది, ఈ మెథడ్ ద్వారా చెయ్యొచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇది కూడా మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు. A = P ఇంటూ A/B/n. దిస్ ఈజ్ ఏ డిరైవ్డ్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం దీన్ని. మీకు అతి త్వరలోనే సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఎంటైర్ చాప్టర్స్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. అప్పుడు మీకు తెలుస్తుంది A/B అంటే ఏంటి, అసలు ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది, ఎలా యూజ్ చేస్తామని కూడా మీకు అక్కడ క్లారిటీగా తెలుస్తుంది. కానీ ఈ మెథడ్లో జస్ట్ తెలుసుకోండి ఫార్ములా అంతే. ఏంటో ఫార్ములా అంటే A = P ఇంటూ A/B/n. నౌ వాట్ ఈస్ ద థర్డ్ మెథడ్ అంటే సో దట్ ఈజ్ ద ట్రిక్ అన్నట్టు. సో ఆర్ షార్ట్ కట్ మెథడ్ థర్డ్ వన్. మిమ్మల్ని నేను థర్డ్ వన్ ఫాలో అవ్వండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే రాసిన ఆర్డర్ ఉందో 1, 2, 3 అని, దిస్ ఈజ్ ఏ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ డిఫికల్టీ. సో ఫస్ట్ వన్ కొంత ఎక్కువ డిఫికల్టీ అనిపిస్తుంది, సెకండ్ వన్ కొంత ఈజీ అనిపిస్తుంది, థర్డ్ వన్ కంప్లీట్గా ఈజీ అనిపిస్తుంది. సో ఈ మెథడ్ మీరు నేర్చుకోండి. థర్డ్ మెథడ్ ద్వారా మీరు చాలా చాలా క్వశ్చన్స్ చేయొచ్చు ఇన్స్ట్రుమెంట్ మెథడ్స్లో. సో అదేందో నేర్పిస్తాను. సో జాగ్రత్తగా ఈ 3 మెథడ్స్ నేర్చుకోండి. 3 మెథడ్స్ని కూడా మీరు నోట్స్లో రాసుకోండి. మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, నౌ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో దాని ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దీని ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు కొంత హిడెన్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో. ఆ హిడెన్ కాన్సెప్ట్ అని తెలియాలి. ఏంటి సార్ ఆ హిడెన్ కాన్సెప్ట్ అంటే, ఇక్కడ మీకు క్వశ్చన్లో ఇచ్చింది 2 years. సో నేను 2 yearsకి సంబంధించిన కాన్సెప్ట్ చెప్తా. దీని నెక్స్ట్ క్వశ్చన్ 3 years, అక్కడ దాన్ని చూద్దాం. ఇక్కడ 2 years కాబట్టి ఈ 2 years ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 2 సంవత్సరాలు, ఇక్కడ 2 years ఇచ్చాడు కాబట్టి 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం 500 ఇన్స్టాల్మెంటు, సెకండ్ ఇయర్ కూడా 500 ఇన్స్టాల్మెంటు పే చేస్తున్నాడు అనుకుందాం. సో ఈ 500 రూపీస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ పే చేయాలా? నో. సో ఫస్ట్ ఇయర్ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ ఇయర్ పే చేశాడు కదా. సో ఈ సెకండ్ ఇయర్ పే చేశాడు కదా. ఈ సెకండ్ ఇయర్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ఎంత గ్యాప్ ఉంది? 1 year గ్యాప్ ఉంది. అంటే ఆ 1 yearకి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ పే చేయాలి.
అంటే సెకండ్ ఇయర్లో ఎన్ని సంవత్సరాలకి పే చేయాలి ఇంట్రెస్ట్? 1 ఇయర్కి పే చేయాలి ఇంట్రెస్ట్. ఇది క్లియరా? సో మనకు ఒకవేళ 2 ఇయర్స్ ఇస్తే 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్కి పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ అంటేనే 1 ఇయర్ గడిచింది కాబట్టి ఆ 1 ఇయర్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో 3 ఇయర్స్ ఇస్తే థర్డ్ ఇయర్ కూడా ఇస్తే సో థర్డ్ ఇయర్లో ఇంకొక 500 రూపీస్ అనుకుంటాం. ఇక్కడ ఇదొక 1 ఇయర్, ఇదొక 1 ఇయర్, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్. అంటే ఇది థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్లో తన ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ పే చేయాలి? 2 ఇయర్స్కి పే చేయాలి. ఇది క్లియరా? సో ఒకవేళ 4 ఇయర్స్ ఇస్తే ఫస్ట్ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ ఏమో 1 ఇయర్కి, థర్డ్ ఇయర్ ఏమో 2 ఇయర్స్కి, ఫోర్త్ ఏమో 3 ఇయర్స్కి పే చేయాలి ఇంట్రెస్ట్. ఓకేనా? ఇది అర్థమైతే మనం ఆ ఫార్ములా ఈజీగా యూజ్ చేసేయచ్చు అన్నట్టు. నా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నా ఇక్కడ లెఫ్ట్ సైడ్న ఏదైతే ఉందో ఏ అనేది, ఆ ఏ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? 2 ఇయర్స్ కనుక్కోమన్నాడు. అంటే 2 ఇయర్స్ పెడుతున్నాడు తను. ఫస్ట్ ఇయర్ ఎంత ఇన్స్టాల్మెంటు? ఐ అనుకుంటాను. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఐ. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి ఫస్ట్ ఇయర్లో? 0 ప్లస్ సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఐఏ ఉంటుంది. ఎందుకు? 2 సమాన వార్షిక వాయిదాలు కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఐ పే చేస్తే సెకండ్ ఇయర్లో కూడా ఐ పే చేయాలి. ఓకే. సెకండ్ ఇయర్లో ఏమైనా ఇంట్రెస్ట్ పే చేయాలా? ఎస్. ఎన్ని సంవత్సరాలకి? 1 ఇయర్కి. అంటే ఐ ఇంటూ 1 ప్లస్ R/100. ఆర్ ఎంతమ్మా? 10%. R/100 10/100 అంటే 1/10. ఇది క్లియరా? ఈజ్ ఈక్వల్ టుకి ముందేముంది? ఇది ఉంది. ఈ వాల్యూ దేనికి సమానం? ఏకి సమానం. ఎందుకు ఏకి సమానం? సో ఇది ఫస్ట్ ఇయర్లో పే చేశాడు, ఇది సెకండ్ ఇయర్లో పే చేశాడు, ఆటోమేటిక్గా మొత్తం అప్పు తీరిపోయింది. అంటే ఏంటి? తను 2100 రూపాయలు తీసుకున్నప్పుడు 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత ఎంత అయితే అమౌంట్ పే చేయాలి పే చేసేసాడు. అంటే అమౌంట్ క్లియర్ అయిపోయిందని అర్థం. సో ఇది మొత్తం దేనికి సమానం అంటే అమౌంట్కు సమానం. నా రైట్ సైడ్లో పి అంటే ఎంత? 2100 ఇంటూ 1 ప్లస్ R/100 అంటే 10/100 అంటే 1/10. ఎన్ని సంవత్సరాలకమ్మా? 2 ఇయర్స్కి క్వశ్చన్. నా రెండిట్లో కామన్గా ఏముంది? ఐ కామన్. 1 ప్లస్ 11/10 ఈజ్ ఈక్వల్ టు 2100 ఇంటూ 121/100. వెరీ గుడ్. నా ఐ ఈజ్ ఈక్వల్ టు 2100 ఇంటూ 121/100 ఇంటూ దీని సైడ్ తీసుకొచ్చేస్తా ఉన్నా. నా ఇదేమవుద్ది? 21/10 కాస్త 10/21 అవుద్ది. 21 ఇంటూ 100 2100. సో ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. సో ఓవరాల్గా ఎంత? 1210. 1210 ఈజ్ ది ఆన్సర్. అంటే ఏంటి? ప్రతి సంవత్సరము చివరాఖరణ తన పే చేసే ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 1210. ఇది క్లియరా? సో బేసిక్ ఫార్ములాను యూజ్ చేసుకుని మనం కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే సింపుల్గా ఏం తీసుకున్నా? ఇన్స్టాల్మెంట్ తీసేసుకున్నా. సెకండ్ ఇయర్ అన్నప్పుడు 1 ఇయర్ పే చేయాలి కాబట్టి ఓన్లీ 1 తీసుకున్నా. ఒకవేళ ఇది కూడా తీసుకుంటే ఐ ఇంటూ 1 ప్లస్ 1/10 హోల్ స్క్వేర్ తీసుకునేవాడిని. ఎందుకు? 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి. ఇది క్లియరా? వెరీ గుడ్. సో నౌ మూవింగ్ టు సెకండ్ మెథడ్. ఈ సేమ్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకే. వాట్ ఈస్ సెకండ్ మెథడ్? ఏ ఈక్వల్ టు పి ఇంటూ A/B హోల్ పవర్ n. మీలో A/B ఈ ఫార్ములా ఎంతమంది తెలుసు? నాకైతే తెలియదు. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏ అంటే మనకు తెలుసు, పి అంటే తెలుసు, ఎన్ అంటే తెలుసు. దెన్ సార్ వాట్ ఈజ్ A/B? ఎస్, అదే మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలుసుకుంటే క్వశ్చన్ అయిపోతుంది. నా ఇచ్చింది ఎంత? 10%. 10% ఇన్ ద సెన్స్ 10/100 అంటే 1/10. అంటే ఏంటి? ఒకవేళ మీరు 10 రూపాయలు వడ్డీ అప్పు తీసుకుంటే దాని మీద మీరు కట్టే వడ్డీ ఎంత? 1 రూపాయి. ఓవరాల్ మీరు చెల్లించాల్సిన ఎంత అమౌంట్? 10 + 1 11 రూపీస్. ఇది ఇంతేనా? అంటే మీరు తీసుకుంది 10 రూపాయలు, వడ్డీ 1 రూపాయి, మీరు పే చేయాల్సింది 11 రూపీస్. సో దాన్ని అమౌంట్ అన్నా. ఇక్కడ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అదే స్మాల్ ఏ. ఇక్కడ 10 రూపీస్ అసలు ఏదైతే ఉందో అదే స్మాల్ బి. క్లియరా? సో సింపుల్గా ఏంటి అంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కలిపింది పైన వేసుకోవాలి, డినామినేటర్ ఉన్నది అట్లాగే వేసేసుకోవాలి. సార్ ఒకవేళ క్వశ్చన్లో 20% ఇచ్చాడు, వేసింది అంతే. 20/100 అంటే
1/5 1/5 అంటే రెండింటిని సమ్ చేసుకోవాలి, బై డినామినేటర్ వేసుకోవాలి. అంటే ఎంత? A/B 6/5. సార్ ఒకవేళ 5% ఇచ్చాడు 1/20 అంటే ఎంత అవుద్ది? 21/20. ఇది క్లియరా? సో A/B అంటే ఎంత? 11/10. ఇది క్లియర్. ఇక్కడ ఈ ఫార్ములాలో అమౌంట్ ఏదైతే ఉందో ఏంటి అమౌంట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ తను పే చేయాల్సిన అమౌంట్. ప్రతి సంవత్సరం అంటే ఇయర్ ఎండింగ్ తను పే చేయాల్సిన అమౌంట్. అంటే దాన్ని నేను ఐతో ఇండికేట్ చేయొచ్చా? సో ఏని ఐతో ఇండికేట్ చేస్తా. ఎందుకు? ఇయర్ ఎండింగ్లో పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ కాబట్టి అది. ఇక్కడ ఈ ఫార్ములా నుంచి ఏ ప్లేస్లో ఐ పెట్టుకుంటున్నా ఇంటూ ఇక్కడ A/B హోల్ పవర్ n ఏదైతే ఉందో దాన్ని ఇటు సైడ్ పంపించేసుకుంటా ఈజ్ ఈక్వల్ టు యువతలకి అంటే LHSకి. అంటే ఏమవుతుంది? B/A హోల్ పవర్ n అవుద్ది ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఎంతమ్మా? P. ఇదేనండి ఫార్ములా. సో మీరు క్వశ్చన్ చూడగానే ఇది చేసేయచ్చు అన్నట్టు. ఎట్లా అంటే I ఇంటూ B/A హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు P. ఇక్కడ ఎన్ని సంవత్సరాలండి? 2 years. 2 years ఉన్నప్పుడు n ప్లేస్లో 1 పెట్టి ఒకసారి ప్లస్ 2 పెట్టి ఇంకోసారి. ఎట్లా? I ఇంటూ B/A అంటే ఎంతమ్మా? A/B 11/10 కాబట్టి B/A ఎంత? 10/11 ప్లస్ మళ్ళీ I ఇంటూ 10/11 హోల్ స్క్వేర్ 2 times కాబట్టి 2 years కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? 2100కు సమానం. రెండిట్లో ఏది కామన్? I కామన్, 10/11 కామన్. సో కామన్ తీస్తే 1/10/11 ఈజ్ ఈక్వల్ టు 2100. I ఇంటూ 10/11 ఇంటూ 21/11 ఈజ్ ఈక్వల్ టు 2100. సో ఇది ఎంత అవుద్ది? 21 10s are 2 10 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 10 మిగిలింది. సో I ఈక్వల్ టు 121 పక్కన ఒక 0. సో 1210. అదే విధంగా కూడా వచ్చింది ఆన్సర్ మనకి. సో దీన్ని ఇంత కూడా చేయరు జనరల్గా. అయితే మీరు అలవాటు చేసుకుంటే, ఈ ఫార్ములాని అలవాటు చేసుకుంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత లెంగ్తీ అనిపిస్తుందేమో మీకు. కానీ మీరు ఈ అలవాటు చేసుకుంటే ఈ మోడల్ని మీరు ఏం చేస్తారో తెలుసా? క్వశ్చన్ వదిలేస్తారా? నో. మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ అలవాటు అయితే నేరుగా I వాల్యూ చేసుకుంటారు. I ఇంటూ ఇక్కడ B/A ఫార్ములా 10% అంటే ఎంత? 5/6 కదా. 10% అంటే ఎంత? ఇచ్చింది 10% కదా. 10% అంటే ఎంత? 11/10 కదా. ఈ 11/10 నేరుగా ఉల్టా చేసుకుంటా. 10/11 ఇంటూ 10 + 11 ఎంత? 21/11 అట్లా ఉంచుతా ఈజ్ ఈక్వల్ టు 2100 వేసుకుంటా. కావాలంటే చూడండి, ఇదే ఈ స్టెప్. సో ఇదంతా వేసుకొని ఇదంతా ఎంత చేయను అన్నట్టు. మీకు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే దీన్ని 2-3 క్వశ్చన్స్ చేశారంటే వెంటనే మీరు నేరుగా ఇక్కడ ఆన్సర్ వచ్చింది మనకి. దీనికి ముందున్న స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ వేసేస్తారు నేరుగా మీరు. సో వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఒకవేళ దీంట్లో 20% ఇచ్చి ఉంటే 20% ఎంతమ్మా? 1/5 అంటే 6/5 అనేది A/B అయి ఉండేది. అప్పుడు ఏం చేస్తాం? నేరుగా I ఇంటూ దీన్ని ఉల్టా చేసుకోవాలి అని చెప్పుకున్నాం. అంటే 5/6 ఇంటూ 2 యాడ్ చేసుకుంటే 11 అగైన్ బై 6 ఈజ్ ఈక్వల్ టు నేరుగా 2100 వేసేవాడిని అనమాట నేను. అర్థమైందా? సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ మొత్తం మెథడ్ నేర్చుకోండి. మీకు అలవాటు అయిన తర్వాత నేరుగా లాస్ట్ బట్ 1 స్టెప్ ఏదైతే ఉందో నేరుగా దానికి వెళ్ళిపోతారు అన్నట్టు. అర్థమైందా? నౌ థర్డ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ అయిపోయింది, సెకండ్ మెథడ్ అయిపోయింది. నౌ మూవింగ్ టు థర్డ్ మెథడ్. ఏంటి థర్డ్ మెథడ్ అంటే ఇదే ట్రిక్ అండి. మీకు ఇదే ఇంపార్టెంట్, దీన్నే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ థర్డ్ మెథడ్ చెప్పేటప్పుడు చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. ఇక్కడ 10% ఇచ్చాడు కదా. 10% అంటే 1/10. ఇది క్లియరా? అంటే మీరు 10 రూపాయలు తీసుకున్నారు అసలు, మీరు కట్టిన వడ్డీ 1 రూపీ, రెండింటిని కలిపితే అమౌంట్ అవుతుంది అది ఎంత అంటే 11 రూపీస్. అంటే సింపుల్గా మీరు 10 రూపీస్ తీసుకుంటే 1 year తర్వాత మీరు పే చేయాల్సిన అమౌంట్ 11 రూపీస్. ఇది క్లియరా? నౌ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది స్క్వేర్ అవుతుంది, అంటే 100 రూపీస్ అవుతుంది. ఇది సెకండ్ ఇయర్. ఇది కూడా ఏమవుతుంది అంటే ఇటు సైడ్ స్క్వేర్ అయింది కాబట్టి ఇటు సైడ్ కూడా స్క్వేర్ అవుతుంది సెకండ్ ఇయర్కి. ఒకవేళ థర్డ్ ఇయర్ కావాలి అంటే థర్డ్ ఇయర్ ఏమవుద్ది? 10³ తీసుకుంటా, అంటే 1000 రూపీస్
ఇది థర్డ్ ఇయర్. ఇదేమవుద్ది 11 క్యూబ్ ఎంతమ్మా? 1331 అవుద్ది. ఏంటి 11? ఈ 121, ఈ 1331 ఏంటివి? ఇది 11 ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌లో పే చేసే అమౌంటు. 121 ఏంటి అంటే సెకండ్ ఇయర్‌లో తను పే చేసే అమౌంటు. 1331 ఏంటి థర్డ్ ఇయర్ తను పే చేసే అమౌంట్. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్‌స్టాల్‌మెంట్స్. ఓకే. ఇది బేసిక్ మెథడ్. ఇది నేర్చుకున్నాక చాలా చాలా ఈజీగా మనం దాన్ని చేసేయొచ్చు. చూద్దాం ఎలా చేద్దామనేది. సో నౌ 10% కదా! 10% అంటే 1 ఇయర్‌కి 11 రూపీస్ పే చేస్తున్నాడు. సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్వెషన్‌లో. సో 100 అవుతుంది. ఇదేమవుతుంది? 121 అవుతుంది. మీకు ఒక చిన్న డౌట్ రావాలి ఇక్కడ. సార్ మీరు ఇది ఇన్‌స్టాల్‌మెంట్ అన్నారు. ఇది కూడా ఇన్‌స్టాల్‌మెంట్ అన్నారు. కానీ క్వెషన్‌లో ఇచ్చింది సమాన వాయిదాలు కదా! ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ కదా! ఒక దగ్గర 11 రూపీస్ ఇంకో దగ్గర 121 రూపీస్ అలా ఉంటుంది. యెస్. యువర్ డౌట్ ఈస్ రైట్. అందుకోసమే ఈ పైన దాన్ని, కింద దాన్ని రెండిటిని కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఎల్‌సీఎం ఎంత? 121. అంటే పైన ఏదైతే ఉందో దాన్ని 11తో మల్టిప్లై చేస్తే ఎంత అవుద్ది అది? 121 అవుద్ది. సో, సెకండ్ ఇయర్‌లో 121, ఫస్ట్ ఇయర్‌లో కూడా 121. కానీ ఇక్కడ 11తో మల్టిప్లై చేసాం కదా! అంటే లెఫ్ట్ సైడ్‌ని కూడా మనం 11తో మల్టిప్లై చేయాలి. అంటే దేనికి సమానం అది? 110కి సమానం. ఈ 110 ఏంటి అంటే ఫస్ట్ ఇయర్‌లో ప్రిన్సిపల్. ఈ 100 ఏంటి అంటే సెకండ్ ఇయర్‌లో ప్రిన్సిపల్. టోటల్ ప్రిన్సిపల్ ఎంత? ఇదొక 100, ఇదొక 110. మొత్తం ఎంత అండి ఇది? మొత్తం ఎంత? 210. ఇక్కడ ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత? 121. మనకి క్వెషన్‌లో ఎంతనిచ్చాడు అది? ప్రిన్సిపల్ అమౌంట్ 2100 అని ఇచ్చాడు. అంటే 210 పార్ట్స్ 2100 అయితే 121 పార్ట్స్ దేనికి సమానం అని అడుగుతున్నాడు. 210 పార్ట్స్ 2100 రూపీస్ అయింది అంటే దేనితో మల్టిప్లై చేయాలి? ఇంటూ 10తో. ఇక్కడ కూడా దేనితో మల్టిప్లై చేయాలి? ఇంటూ 10తో. అంటే ఆన్సర్ ఎంత? 1210. సో, ఇక్కడ ఎంత వచ్చింది? 1210. ఇక్కడ ఎంత వచ్చింది? 1210. సో, ఇక్కడ చూస్తే ఇదంతా కూడా సెకండ్ మెథడ్. ఇక్కడ చూస్తే ఈ బుడ్డిది ఏదైతే ఉందో బాక్సు, ఈ బాక్స్ థర్డ్ మెథడ్. సో, థర్డ్ మెథడ్ వెరీ ఈజీ అండి. థర్డ్ మెథడ్ వెరీ వెరీ ఈజీ. మీరు ఇక్కడ చూస్తే ఈ 10/11 హోల్ స్క్వేర్లు, ఒకవేళ ఇక్కడ 3 ఇయర్స్ ఇస్తే హోల్ క్యూబ్ వేయాలి. సో, చాలా తతంగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ నేరుగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో, థర్డ్ మెథడ్‌లో. సో, బెటర్ అడాప్ట్ థర్డ్ మెథడ్. ట్రిక్ ఏదైతే ఉందో ఆ ట్రిక్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే మీకు 3 మెథడ్స్ చెప్పానో ఆ 3 మెథడ్స్‌ని ఒక పేపర్ మీద సాల్వ్ చేసి మీకు ఈజీగా అర్థమవ్వడం కోసంగా ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తున్నాను. సో, ఒకవేళ అవసరమైతే దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ నా రైటింగ్ మీకు లెజిబుల్‌గా కనపడకపోతే ఇంతకుముందు స్లైడ్‌లో, ఈ స్లైడ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుందండి. సో, మీకు చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది బేసిక్ మెథడ్. అంటే ఏంటి? అంటే బేసిక్ ఫార్ములా యూజ్ చేసుకొని చేసింది. A = P × 1 + R/100 హోల్ పవర్ n ఉంది కదా! దాన్ని యూజ్ చేసి చేసింది. ఇదేంటి అంటే A = P × ABB హోల్ పవర్ n యూజ్ చేసి చేసింది. ఇదేంటి అంటే ట్రిక్ యూజ్ చేసి చేసింది. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే 2 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్. అంటే 2 ఇయర్స్‌కి సంబంధించింది ఇప్పుడు చేసాం. సార్ ఒకవేళ 3 ఇయర్స్‌కి ఇస్తే యెస్. 3 ఇయర్సే ఎక్కువ అడుగుతారు మీకు. ఒకవేళ పేపర్ డిఫికల్టీ ఉంది అంటే 3 ఇయర్స్‌దే మీకు ఎగ్జామ్‌లో ఉంటది. నౌ 3 ఇయర్స్‌ది ఎట్లా చేయాలి? ఓకే. నౌ మూవింగ్ టు సెకండ్ క్వెషన్ ఆఫ్ ద సేమ్ మోడల్. ఇది క్లియర్ అండి? యెస్. చూడండి ఒకసారి. తను 1820 తీసుకున్నాడు. ఇక్కడ మిస్ అయిందండి నంబరు. ఇక్కడ ఈ చక్రవడ్డీ అనేదాన్ని తెలుగులో చక్రవడ్డీ ముందు 20% రాసుకోండి. సో, 1820 రూపీస్‌ను 20% చక్రవడ్డీకి తీసుకొని 3 వార్షిక సమాన వాయిదాలలో 3 సంవత్సరాలు తీర్చవలసి ఉన్నది. ప్రతి వాయిదా ఎంత? సో, తను తీసుకుందెంత? 1820. 3 ఇయర్స్‌లో అంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత పే చేయాలి అంటే నేరుగా ఫార్ములా ఏస్తాం చేసేస్తాం. ఇక్కడ 3 సంవత్సరాలు క్లియర్ చేయాలి. కానీ ఒకటేసారి ఇవ్వడు అమౌంటు. 3 సార్లుగా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల కింద ఇస్తున్నాడు. ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. నాతో పాటు మీరు కూడా ఫాస్ట్‌గా చేయండి. ఫస్ట్ మెథడ్ ఏంటి? A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో, ఈ ఫార్ములా ప్రకారము మనం చేసుకుంటూ వెళ్తాం. ఈ ఫార్ములా ప్రకారం చేయాలంటే మనం హిడెన్ కాన్సెప్ట్ అని ఒకటి చెప్పుకున్నాం. ఏంటి? 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఏమో ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ ఇయర్ ఏమో ఒక 1 ఇయర్‌కి పే చేయాలి. థర్డ్ ఇయర్ ఏమో 2 ఇయర్స్‌కి పే చేయాలి. హిడెన్ కాన్సెప్ట్ అని చెప్పుకున్నాం. సో, దాని ప్రకారము ఫస్ట్ ఇయరు తను ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోద్ది. సెకండ్ ఇయరు
1 ఇయర్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. థర్డ్ ఇయరు 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 1820 ఇంటూ 1 ప్లస్ 1/5 హోల్ క్యూబ్. ఇది క్లియరా అండి? ఇంతకుముందు 2 ఇయర్సే కాబట్టి ఈ 2 ఇయర్స్ వదిలేసాను అక్కడ. ఇక్కడ 2 వేసుకున్నా. ఇక్కడ 3 ఇయర్స్ కాబట్టి ఇది ఎక్స్ట్రా వచ్చిన టర్ము ఇక్కడ 3 పెట్టాను. నా దీన్ని ఫాస్ట్గా సింప్లిఫై చేయాలి. ఐ కామన్గా ఉంది. ఐ కామన్ తీసాను. 1 ప్లస్ 6/5 ప్లస్ 36/25 ఈజ్ ఈక్వల్ టు 1820 ఇంటూ 216/125. నా ఐన్ కామన్ తీస్తున్నా. సో 216/125 ఇంటూ ఈ మొత్తంతో ఇటు సైడ్ తీసుకొస్తున్నానండి, ఉల్టా అవుతుంది. సో ఏమవుద్ది 25/91 అవుద్ది. నౌ సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ అంటే ఏమవుద్ది 91, ఇది 20స్తో పోద్ది, ఇది 25 5స్తో పోద్ది, ఇది 5 4స్తో పోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే అరౌండ్ 864 రూపీస్. ఆన్సర్ ఎంత? 864 బేస్డ్ ఆన్ ద ఫస్ట్ మెథడ్. నౌ మూవింగ్ టు సెకండ్ మెథడ్. ఫాస్ట్గా మీరు కూడా చేయాలి. వాట్ ఈస్ సెకండ్ మెథడ్? A ఈక్వల్ టు P ఇంటూ A/B హోల్ పవర్ n. వాట్ ఈజ్ A/B? A/B ఏంటి ఇక్కడ 20% కాబట్టి 1/5 కాబట్టి 6/5 అనేది A/B. మనకు కావాల్సింది A/B కాదు, B/A అంటే 5/6. గుర్తుపెట్టుకోండి. నా ఫార్ములా ఏంటి? I ఇంటూ 3 ఇయర్స్ అమ్మా ఇది. I ఇంటూ B/A నేరుగా వాల్యూ చేసేస్తాను నేను. 5/6 ప్లస్ I ఇంటూ సెకండ్ ఇయర్ ఎంత? అగైన్ B/A హోల్ స్క్వేర్. థర్డ్ ఇయర్ ఎంత? I ఇంటూ B/A హోల్ క్యూబ్. దేనికి సమానం? Pకి సమానం. P ఎంత? 1820. ఇక్కడ I ఇంటూ 5/6 కామన్ అన్నింట్లో. 1 ప్లస్ 5/6 ప్లస్ 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 ఈక్వల్ టు 1820. నౌ I ఇంటూ 5/6 ఇంటూ ఇది మొత్తం ఎంతండి? LCM 36, ఇది ఒక 36, ఇది ఒక 30, 66, మొత్తం ఒక 25, 91 ఈజ్ ఈక్వల్ టు 1820 ఈజ్ ఈక్వల్ టు 91 20స్తో పోతుంది, 5 4స్తో పోతుంది. దెన్ I ఈక్వల్ టు 36 ఇంటూ 6 ఎంత? 216 ఇంటూ 4 ఎంత? అగైన్ 864. సో ఇదేనా ఇది కూడా? సో దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. అగైన్ కమింగ్ టు థర్డ్ మెథడ్ మీరే చేయాలి ఫాస్ట్గా నాతో పాటు. ఏంటండి అది? ఇక 20% కదా. సో 20% అంటే 1/5 అంటే ఏంటి? మీరు తీసుకున్న అసలేమో 5 రూపీస్, మీరు కట్టే వడ్డీ ఏమో 1 రూపీ, మొత్తం ఎంత పే చేయాలి మీరు? 6 రూపీస్ పే చేయాలి. అంటే ఏంటి? మీ 5 రూపీస్ కాస్త 1 ఇయర్కి 6 రూపీస్ అవుతుంది. 3 ఇయర్స్ కదా ఇది. సో సెకండ్ ఇయర్ ఏమవుద్ది? 5 స్క్వేర్ 25 అవుద్ది, 6 స్క్వేర్ 36 అవుద్ది. ఇది సెకండ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్ ఏమవుద్ది? 5 క్యూబ్ 125, ఇదేమవుతుంది? 216. సో ఇది 3 ఇయర్స్ కండి. ఇక్కడ మీరు కొంత జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు దాకా కూడా విన్నారనుకోండి. సో ఇక్కడ ఇంకొంత జాగ్రత్తగా వినాలి. ఏంటంటే అది ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇయర్లో ఏమో 6 ఉంది, ఇక్కడేమో 36 ఉంది, ఇక్కడేమో 216 ఉంది. ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కదా, సమాన వాయిదాలు కదా అన్నప్పుడు సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉండలేదు కాబట్టి మనం సమానం చేయాలి వాటిని. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. సి నౌ ఇది 216, ఎల్సిఎం ఎంత? 216. సో ఇక్కడ 216 రావాలి అంటే దీంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 6తో చేయాలి, ఇక్కడ దీంతో చేయాలి, ఇక్కడ 36తో చేయాలి. సో ఇది 216, ఇది 216, ఇది కూడా 216. అన్ని వార్షిక వాయిదాలు సమానమైనవి. వెరీ గుడ్. నౌ ఇక్కడ 6తో మల్టిప్లై చేశాను రైట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ కూడా 6తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 36తో మల్టిప్లై చేశాను, సో లెఫ్ట్ సైడ్ కూడా 36తో మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈజ్ 36 ఇంటూ 5? 180. వాట్ ఈజ్ 25 ఇంటూ 6? 150. వాట్ ఈజ్ 180? ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్. వాట్ ఈజ్ 150? సెకండ్ ఇయర్లో ప్రిన్సిపల్. వాట్ ఈజ్ 125? థర్డ్ ఇయర్లో ప్రిన్సిపల్. వాట్ ఈజ్ ద టోటల్ ప్రిన్సిపల్? సో 180, 150, 330, ఒక 125, 455. వాట్ ఈస్ దిస్? ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ఏంటిది? 216 అనేది తన ఇన్స్టాల్మెంట్. కానీ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 1820 అని ఇచ్చాడు. 1820 అని ఇచ్చాడు. సో 1820 అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 455 ఇంటూ 2 ఎంత? 910. 910 ఇంటూ 2 ఎంత? 1820. అంటే 4తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 864 వచ్చింది.
చూసారా, ఇది కూడా సేమ్ ఆన్సర్. సో ఇది ఫస్ట్ మెథడ్ బేసిక్ ఫార్ములా, సెకండ్ మెథడ్ డిరైవ్డ్ ఫార్ములా, థర్డ్ మెథడ్ ట్రిక్. అర్థమైందండి? సో మీరు ఈ 3 మెథడ్స్ని కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది థర్డ్ మెథడ్ చాలా ఈజీగా ఉంది అని. ఓకే, సో బెటర్ యూ ఫాలో దిస్ మెథడ్. ఒకవేళ మీకు ఏదైతే నచ్చిందో మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు, నో కంపల్షన్. ఇప్పుడు ఏదైతే 3 మెథడ్స్ చెప్పానో ఆ 3 మెథడ్స్ ఒక ఫైనల్ డిస్ప్లే. మీరు ఏదైనా సరే అక్కడ రైటింగ్ అర్థం కాకపోయినా, సంథింగ్ ఏదైనా క్లారిటీ మిస్ అయినా దీన్ని చూసి రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 3. ఇది క్లియర్ అండి? సో ఇది ఒక మెథడ్. నౌ మూవింగ్ టు నెక్స్ట్ మెథడ్. సో జాగ్రత్తగా 3 మెథడ్స్ నేర్చుకోండి. 3 మెథడ్ మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ మోడల్. సో ఇది ఇప్పుడు చెప్పిన మోడల్ ఏదైతే ఉందో, చెప్పుకున్న మోడల్ ఏదైతే ఉందో దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈజీ మోడల్. చూడండి, ఒక వ్యక్తి 5,000 రూపాయలు చక్రవడ్డీకి తీసుకున్నాడు. సో ఎంత శాతానికి అంటే అది 10% తీసుకున్నాడంట. 10% చక్రవడ్డీకి తను అప్పుగా తీసుకున్నాడు. దాన్ని ఎలా రీపే చేస్తాను అని చెప్పాడంటే ఎవ్రీ ఇయర్ 1,400 రూపాయలు రీపే చేస్తానని చెప్పాడంట. కానీ థర్డ్ ఇయర్లోనే తన మొత్తం డెప్ట్ని క్లియర్ చేసేయాలి అనుకున్నాడు. తన మొత్తం అప్పును తీర్చాలనుకున్నాడు థర్డ్ ఇయర్లో. అయితే అతను థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంత అమౌంట్ని పే చేయాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో క్వశ్చన్ బాగా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇది 10% చక్రవడ్డీ. ఓకే, సో చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. నౌ ఆ పర్సన్ బారో చేసింది ఎంత? 5,000 రూపీస్. ఎంత శాతం వడ్డీకి? 10%. సో ఎవ్రీ ఇయర్ ఎండింగ్ తను ఎంత పే చేస్తూ ఉన్నాడు? 1,400 పే చేస్తూ ఉన్నాడు. సరే, తన ఇయర్ ఎండింగ్ 1,400 పే చేసే టైంకి అతనికి ఎంత అమౌంట్ పే చేయాల్సిన టోటల్గా చూద్దాం. ఇప్పుడు తను తీసుకుంది 5,000 కదా, 1 ఇయర్ ఎండింగ్ తను ఎంత అవుతుంది? 10% అన్నప్పుడు. సో 10% అంటే 500. సో 1 ఇయర్ ఎండింగ్ ఎంత అవుతుంది? 5,500 రూపీస్ అవుతుంది. తను ఎంత పే చేసేస్తున్నాడు దాంట్లో నుంచి? ఎవ్రీ ఎండింగ్ ఎంత పే చేస్తా అని చెప్పాడు? 1,400. సో 1,400 పే చేస్తాడు. సో ఇప్పుడు అమౌంట్ ఎంత అవుద్ది? 4,100. క్లియరా? సో 1 ఇయర్ ఎండింగ్కి 5,500 రూపీస్ అయింది. తను 1,400 పే చేసేసాడు. ఎందుకు? తను తీసుకున్నప్పుడు చెప్పాడు ఎవ్రీ ఇయర్ నేను 1,400 పే చేస్తాను అని చెప్పి. సో 4,100. ఇది క్లియరా? మళ్ళీ ఇక్కడి నుంచి ఎంత అవుతుంది? 10% మళ్ళీ ఇంట్రెస్ట్. ఎవ్రీ 10% కదా. సో 10% ఎంత అగైన్? 410 రూపీస్. సో 410 అంటే మొత్తం ఎంత అవుతుందండి అది? సో ఓవరాల్గా ఆ ఇయర్ ఎండింగ్కి 4,510 కదా. మళ్ళీ తను ఏం చేస్తున్నాడు? మళ్ళీ 1,400 పే చేస్తున్నాడు. సో ఎంత అవుతుంది? 3,110 రూపీస్ మిగిలిందనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎంత యాడ్ అవుద్ది? ఇంకో 10% యాడ్ అవుద్ది. ఇదేమో ఈ 10% ఏమో ఫస్ట్ ఇయర్, ఈ 10% ఏమో సెకండ్ ఇయర్. ఇప్పుడు మనం రాయబోయేదేమో థర్డ్ ఇయర్. సో మనకు ఆల్రెడీ ఉంది కూడా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు వాడు? 3 ఇయర్స్ తర్వాత మొత్తం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి. సో థర్డ్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్లో మొత్తం క్లియర్ చేస్తా అన్నాడు. సో అప్పటిదాకా పెండింగ్ ఎంత ఉంది? 3,110. ఆ థర్డ్ ఇయర్కి 10% మళ్ళీ యాడ్ అవ్వాలి కాబట్టి ఎంత యాడ్ అవుద్ది? 311 యాడ్ అవుద్ది. ఓవరాల్గా 3,110 అండ్ 311 యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 3,421 రూపీస్. అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్కి తను ఎంత డ్యూ ఉంది? ఇంకా 3,421 రూపీస్ ఉంది. ఆ 3,421 రూపీస్ పే చేసి సరిపోద్ది. సో తను తీసుకుంది 5,000. ఎవ్రీ ఇయర్ 10% యాడ్ అవుతుంది. ప్రతి ఇయర్ ఎండింగ్కి తను 1,400 పే చేసేస్తున్నాడు. సో ఓవరాల్గా థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత ఉంది అంటే 3,421 ఉందన్నట్టు. క్లియరా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3,421 రూపీస్. సో ఇది బేసిక్ మోడల్. నౌ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో ఇది ఓకేనా అండి? ఓకే, నౌ మూవింగ్ టు నెక్స్ట్ మోడల్.
ఓకే. నా క్వశ్చన్ చదవండి ఒకసారి. ఒక వ్యక్తి కొంత సొమ్మును సంవత్సరానికి 10% వక్ర వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు తీసుకున్నాడంట. రెండవ సంవత్సరం చివరన రూ. 7,200 చెల్లించాడు. మూడో సంవత్సరం చివరన రూ. 13,310 చెల్లించడంతో తన మొత్తం అప్పు తీరిపోయింది. అయితే తను తీసుకున్న అప్పు ఎంత? సో, మనల్ని అసలు అడుగుతున్నాడనమాట. ఎంత తను బారో చేశాడు అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఇలాంటి క్వెషన్స్ మనం చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు క్లియర్‌గా క్వెషన్ చూసిన వెంటనే ఇక్కడ 3 ఇయర్స్ కనిపిస్తుంది. ఇక్కడేమో 1331 కనిపిస్తుంది ఇక్కడ. 1331 దేనికి క్యూబ్ అండి? 11 క్యూబ్. సో, ఇక్కడ 3 ఇయర్స్ కనిపిస్తుంది. ఇక్కడేమో 11 క్యూబ్ కనిపిస్తుంది. సో, ఈ రెండిటికి ఏదో లింక్ ఉంది. మనం దాన్ని డ్రా ఔట్ చేయాలి. అదేంటి అంటే, ఇప్పుడు మనం ఇందాక ఒక ట్రిక్‌లో మనం ఒకటి చెప్పుకున్నాం కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నాము అంటే, ఇక్కడ 10% కదా క్వెషన్‌లో ఇచ్చింది. సో, 10% అంటే ఎంత? 10/100 అంటే 1/10. అంటే ₹10 మీరు అప్పు తీసుకుంటే 1 ఇయర్‌కి 10% చొప్పున ఎంత అమౌంట్ పే చేయాలి? ₹11 పే చేయాలి. సెకండ్ ఇయర్‌లో ఏమవుద్ది ఇదే? 10 స్క్వేర్ అంటే ₹100. సో, ఇది సెకండ్ ఇయర్ ఆ 2 ఇయర్స్‌కి. మొత్తం ఇది ఎంత అవుద్ది? 11 స్క్వేర్ ₹121 అవుతది. థర్డ్ ఇయర్ ఏమవుద్ది? ఈ 10 అనేది 10 క్యూబ్ అంటే ₹1000. ఇది ఏమవుతది? 11 క్యూబ్ అంటే 1331. ఇది క్లియరా అండి? ఇక్కడ దాకా క్లియరా? ఇది బేసిక్ మోడల్. నౌ ఇక్కడ చూస్తే తను థర్డ్ ఇయర్ ఎండింగ్‌కి ఎంత అమౌంట్ పే చేశాడు? 13,310. ఇక్కడ ఎంత అమౌంట్ పే చేశాడు? ఈ మోడల్ ప్రకారం 1331 ఉంది. అంటే 13,310 రావాలి అంటే దీన్ని ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. అంటే ఎంత అవుతుంది అది? 13,310. ఇది క్లియరా? నౌ ఇది 13,310 అవ్వడానికి ఇక్కడ 10తో మల్టిప్లై చేసాం. సో, ఇటు సైడ్ కూడా 10తో మల్టిప్లై చేయాలిగా. సో, ఇటు సైడ్ 10 అంటే ఇది ఎంత అవుద్ది? ₹10,000. సో, థర్డ్ ఇయర్‌కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటే 13,310 పే చేశాడు. ఇది 13,310 పే చేయాలి అంటే ఇక్కడ ఎంత పే చేసి ఉండాలి? ₹10,000 ఉండుండాలి. ఇది అసలు. నౌ ఇంకో కాన్సెప్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఇంకొక అడిషనల్‌గా కొంత కంటెంట్ ఇచ్చాడు. ఏంటది? సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి తను 7,260 పే చేస్తున్నాడంట. ఇది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ సంబంధించిన డేటా ఏది? ఇది. కదా! ఇక్కడ సెకండ్ ఇయర్‌కి ఎండింగ్‌కి ఎంత పే చేయాలి నార్మల్‌గా తను? 121 పే చేయాలి దీని ప్రకారం. కానీ ఎంత పే చేశాడు? 7,260 పే చేసున్నాడు. క్వెషన్‌లో అదే ఇచ్చున్నాడు ఇక్కడ. అంటే 121 ఎన్ని సార్లకి 7,260 అవుతాయి? అంటే 121 పార్ట్స్ 7,260 అయింది. అంటే ఇంటూ 60. ఇక్కడ మనం ఇంటూ 60 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలి. సో, ఇదెంత అవుద్ది? ఈ 100 ఇంటూ 60 మొత్తం ఎంత? ₹6,000. క్లియరా? అంటే ఇక్కడేమో ఒక ₹10,000, ఇక్కడేమో ఒక ₹6,000. ఓవరాల్‌గా మొత్తం ఎంత అవుద్దండి? అదొక 10,000 ప్లస్ ఇదొక 6,000. మొత్తం ఎంత ఆన్సర్? 16,000. అర్థమైందా? ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేయనా? ఓకే. చూడండి ఒకసారి. నౌ సో, మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అంటే 10% కాబట్టి అంటే ₹10 తీసుకుంటే అది 11 అవ్వాలి. సెకండ్ ఇయర్‌కి అంటే ఇది 1 ఇయర్. ఇది 2 ఇయర్స్‌కి 11 స్క్వేర్ 121 అవ్వాలి. 3 ఇయర్స్‌కి ఇది ₹1,000 అవ్వాలి. ఇది 11 క్యూబ్ కాబట్టి 1331 అవ్వాలి. ఇది 3 ఇయర్స్. మనకి 3 ఇయర్స్ తర్వాత తను ఎంత పే చేసాడు? థర్డ్ ఇయర్‌లో ఎంత పే చేసాడంట తను? థర్డ్ ఇయర్‌లో తను పే చేసింది 13,310. కానీ ఇక్కడ మనకి ఎంత కనిపిస్తుంది? 1331 మాత్రమే కనిపిస్తుంది. ఆ 13,310 రావాలి అంటే ఇక్కడ దేనితో మల్టిప్లై చేయాలి? ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. సో, ఇదెంత అవుతుంది? 13,310. ఇక్కడ 13,310 రావడానికి మనం 10తో మల్టిప్లై చేసాంగా. సో, ఇటు సైడ్ మనం 10తో మల్టిప్లై చేయాలిగా. సో, ఎంత అవుద్దది? 10,000. సో, థర్డ్ ఇయర్‌కి సంబంధించి అసలెంత అంటే 10,000. నౌ కమింగ్ టు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి తను ఎంత పే చేశాడంట? 7,260. కానీ సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి తను ఇక్కడ ఎంత పే చేసున్నాడు? 121 పార్ట్స్. అంటే 121 పార్ట్స్ దేనికి సమానం? 7,260కి సమానం. 121 పార్ట్స్ 7,260 అయిందంటే ఒక పార్ట్ ఎంత? అంటే ఒక్కో దాన్ని దేనితో మల్టిప్లై చేశాడు? 60తో మల్టిప్లై చేశాడు. ఇక్కడ 60తో మల్టిప్లై చేస్తే 7,260 వచ్చింది. అంటే ఇటు సైడ్ కూడా మనం 60తో మల్టిప్లై చేయాలిగా. 60.
అంటే ఎంత అవుద్ది ఇది? 6,000. సో, ఈ 2 ఇయర్స్‌కి సంబంధించి ఇక్కడ అసలెంత అంటే 6,000. థర్డ్ ఇయర్‌కి సంబంధించి అసలెంత అంటే 10,000. సో, ఓవరాల్‌గా ఎంత అమౌంట్ అవుద్ది అంటే అదొక 10,000 2 ఇయర్స్ ఎండింగ్‌కి 6,000 ప్లస్ థర్డ్ ఇయర్‌ది ఒక 10,000 మొత్తం ఎంత? 16,000. సో, అదే ఇక్కడ కూడా వచ్చింది మనకి. ఓకే. సో, ఇది ట్రిక్ యూజెస్ చేయొచ్చనమాట. ఇక్కడ మీరు వెంటనే క్వెషన్‌లో ఎప్పుడైతే మీకు 3 ఇయర్స్ కనిపించి, ఇక్కడ 11 క్యూబ్ కనిపిస్తుందో ఆటోమేటిక్‌గా మీకు ఈ ట్రిక్ అనేది గుర్తు రావాలన్నట్టు. సో, ఓకేనా అండి ఇది? సో, ఇక్కడితో కొన్ని మోడల్స్‌ని కవర్ చేశాను. మీకు ప్రాక్టీస్ కోసంగా ఒక 2 క్వెషన్స్ డిస్‌ప్లేలో చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఇవి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. దీనికి ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడే. సో, ఆన్సర్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ ఆన్సర్స్ మీకు రావట్లేదు అంటే, మీ మెథడ్ అదే మీరు చేసే వే కరెక్ట్ కాదు అని ఆ క్వెషన్ నాకు పోస్ట్ చేస్తే, టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసినా సరే, మీకు వెంటనే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దీని స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీరు కమెంట్ బాక్స్‌లో మీకు ఏ టాపిక్ అయితే కావాలో, ఎలాంటి మోడల్స్ అయితే కావాలో కమెంట్ బాక్స్‌లో మీరు కమెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నేను అన్ని రివ్యూస్ చూసి ఒకసారి దాని ప్రకారం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్‌స్టాండ్. బై బై.